తాను తీసుకునేది లంచం కాదనే స్థితికి చేరిపోయారు చాలా మంది ప్రభుత్వ అధికారులు. పై స్థాయిలో మొదలైన ఈ జాడ్యం కింది స్థాయి వరకు వ్యాపించి దేశాన్ని నాశనం చేస్తోంది. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం కంటే ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద కాలుష్యం లంచం. రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చాలంటే లంచం, రైతుకు రుణం ఇవ్వాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎక్కడ చూసినా లంచం లంచం. చిన్న చిన్న లంచాలే కదా అనుకున్నది కాస్త ఇప్పుడు కోట్లలో అవినీతికి చేరే వరకు స్థాయికి చేరింది. లంచాల రూపంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతోంది. కళ్లకు కనబడకుండా క్యాన్సర్లా ఆవహించిన ఈ లంచానికి ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా అతీతం కాదు. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే. చాలా చోట్ల మనకు ఈ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. కానీ లంచం ఇవ్వనిదే పనులు జరగని పొజిషన్కు చేరుకున్నాం మనం. లక్షల రూపాయల జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు కొంతమంది లంచాలు లేకుండా పనులు చేయడం లేదు. ఇలాంటి అధికారులు చాలా మంది ఏసీబీకి దొరుకుతున్నారు. అలాంటి వార్తలు చాలానే మనం చూస్తూ ఉన్నాం. మరి అలా దొరికిన కరప్టెడ్ ఆఫీసర్లు ఆ తర్వాత ఏమవుతున్నారు? వాళ్ళు సస్పెండ్ అవుతున్నారా, జైలుకు వెళ్తున్నారా, రోడ్డున పడుతున్నారా, లేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా? ఇలా ఊహించుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎంచక్క 2 నెలలు రెస్ట్ తీసుకుని ఆ వెంటనే తిరిగి తమ చైర్లోకి వచ్చి కూర్చుంటున్నారు. దేశంలో లంచాలు మేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఎంతో మంది అధికారులు తిరిగి దర్జాగా తమ పని తాము చేసుకుంటున్నారు. యథావిధిగా లంచాలు తీసుకుంటున్నారు. వీళ్లపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు ఉండటం లేదు. అన్ని కంటి తుడుపు చర్యలే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గడిచిన 10 నెలల కాలంలో 15 అవినీతి కేసులు నమోదయ్యాయి. అందులో 2 అధికారులు ఏకంగా కలెక్టర్ ఆఫీస్లోనే దొరికారు. మరో 2 అధికారులైతే దొంగల్ని పట్టుకునే స్థాయిలో ఉండి వాళ్లే దొంగలుగా మారారు. నల్గొండ జిల్లాలో లంచం మరిగిన అవినీతి అనకొండలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతం సరిపోక కొంతమంది అధికారులు అవినీతి గడ్డికి అలవాటు పడి అడ్డగోలుగా మేస్తున్నటువంటి ఉదంతాలు నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏసీబీ కేసులు నమోదవుతున్నా, ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కుతున్నా కూడా లంచగొండ అధికారుల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. గడిచిన 10 నెలలు 2025 జనవరి 1 నుంచి అక్టోబర్ వరకు కూడా నమోదైనటువంటి కేసుల్లో చూసుకున్నట్లయితే దాదాపు 15 కేసుల్లో దాదాపు 18 మంది అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలకి జవాబుదారీగా ఉంటూ, ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజలకి సేవ చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ కూడా లక్షలాది రూపాయలు, వేల నుంచి మొదలు పెడితే లక్షలాది రూపాయలు కూడా లంచం తీసుకుంటూ కూడా చిక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాది జనవరి నుంచి చూసుకున్నట్లయితే ఈ ఏడాది జనవరి 17న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులకు సంబంధించినటువంటి విషయంలో డిండి మండలానికి సంబంధించినటువంటి ఆర్ఐ శ్యామ్ నాయక్ కూడా తీసుకుంటూ పట్టుబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత జనవరి 18న క్రిమినల్ కేసులో అనుమానితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి సంబంధించినటువంటి ఎస్ఐ సురేష్తో పాటు కానిస్టేబుల్ కూడా నాగరాజ్ కూడా ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఫిబ్రవరి 14న వ్యవసాయ భూమికి సంబంధించి సర్వే కోసం మరిగూడ మండలం, నల్గొండ జిల్లా మరిగూడ మండలానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆర్ఐ రవి కూడా 12,000 లంచం తీసుకుంటూ దొరికారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే చౌటుప్పల్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి శ్యామ్ ప్రసాద్ 70,000 రూపాయలు అంటే విద్యుత్ కనెక్షన్ సంబంధించి 70,000 రూపాయలు కూడా లంచం తీసుకుంటూ కూడా ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి ఎంబీలు క్లియర్ చేస్తానని చెప్పేసి కూడా నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే వాళ్ళకి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు డిమాండ్ చేసినటువంటి క్రమంలోనే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఉద్యోగి వినోద్ కూడా సూర్యాపేటలో ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎన్ఓసీ జారీ చేసేందుకు 70,000 లంచం తీసుకుంటున్నటువంటి క్రమంలోనే నల్గొండ జిల్లా కలెక్టరేట్లో జావేద్ని ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఒకవైపు ఉంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ మనం ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా మాపక అధికారి కార్యాలయం ఇది. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి ఏమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కూడా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే టపాసుల దుకాణానికి సంబంధించి ఎన్ఓసీ ఇచ్చేందుకు 10,000 రూపాయలు డిమాండ్ చేస్తూ కూడా 8,000 రూపాయలు తీసుకునేందుకు అంగీకరించినటువంటి క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి నాగార్జున డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇది. నాగార్జున డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్నటువంటి ఒక బైక్లో 8,000 రూపాయలు అందులో పెట్టిన తర్వాత
ఏసీబీ అధికారులు సత్యనారాయణ రెడ్డితో పాటు 8,000 రూపాయలను కూడా స్వాధీనం చేసుకుని ఆ తర్వాత నిర్వహించినటువంటి పరీక్షల్లో సత్యనారాయణ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అవినీతి అధికారులు పేటరేగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే మున్సిపల్తో పాటు రెవెన్యూ, పోలీసు, వాటితో పాటు ఫైర్తో పాటు అటవీ శాఖ అధికారుల మీద అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలోనే బాధితులు ఒక్కొక్కరుగా ఏసీబీని ఆశ్రయించడం, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నప్పుడు కూడా అధిక లంచగొండలో మాత్రం మార్పు రావట్లేదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 10 నెలల్లో 18 మంది అధికారులు ఏసీబీ చిక్కారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరి చూశారుగా మా ప్రతినిధి చెప్పిన చిట్టా. ఇది కేవలం ఏసీబీకి దొరికిన లంచగొండుల లిస్ట్. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు తలా ఓ చెయ్యి వేసి ప్రజల నుంచి లంచం రూపంలో డబ్బులు దోచుకుంటున్నారు. ఏసీబీకి దొరికిన డోంట్ కేర్ అంటున్నారు. 3 నెలలు తిరక్కముందే మళ్ళీ అదే పోస్టింగ్లోకి వస్తున్నారు. ఆ తర్వాత కోర్టుకెళ్లి ప్రమోషన్ ఆర్డర్స్ సైతం తెచ్చుకుంటున్నారు. వ్యవస్థ ఇలా ఉంటే లంచాలు తీసుకునే వాళ్లకు ఎందుకు భయం ఉంటుంది? ఏసీబీకి ఏం విలువ ఉంటుంది?